ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎండలు తీవ్రతరమయ్యాయి. 4 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ అదేవిధంగా వివిధ గ్రామాల్లో తక్కువ అంటే 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రత 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు కూడా నమోదవుతుంది. వారం రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లాలో 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో మనం ఉష్ణోగ్రతను పరిశీలించినట్లయితే మహబూబ్నగర్ జిల్లా నవాపేట మండల కేంద్రంలో 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండల కేంద్రంలో 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా నారాయణపేట జిల్లాలో కూడా ఎండలు చాలా తీవ్రంగానే కొనసాగుతున్నాయి. అక్కడ జక్లేర్ గ్రామాల్లో 43.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా వనపర్తి జిల్లాలోను అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లాలోను యావరేజ్గా 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే మధ్యాహ్నం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాబోయే 2-3 రోజుల్లో కూడా 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దాంతో పూర్తిగా ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. అంటే ఎండలకు సాధారణంగానే ఎవరు బయటకు రావడం లేదు, కానీ అత్యవసర పరిస్థితులు తప్ప మిగతా టైంలలో ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా మనం ప్రస్తుతం తెలంగాణ చౌరస్తాలో ఉన్నాం. సాధారణంగా పెద్ద ఎత్తున ఇక్కడ రద్దీగా ఉండే ప్రాంతం ఇది, కానీ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా తక్కువ మోతాదులో ఇక్కడ జనాలు సంచరిస్తున్నట్లు కనిపిస్తుంది. కిలాగణపురం మండలం 10th క్లాస్ పాస్ అయిన ఉద్దేశం సంతోషంలో ఎక్కువ కాలం ముంచుకోక ఒక బాలుడు ఎండల తీవ్రత తట్టుకోలేక వడదెబ్బకు చనిపోయిన పరిస్థితి కూడా అక్కడ చోటు చేసుకుంది. ఇట్లా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత ఎక్కువైంది. వడగాల్పులు ఎక్కువయ్యాయి. వడగాల్పులకు ఎవరు బయటికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో అధికారులు చెప్తున్నప్పటికీ అక్కడిక్కడ ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా అంటే తీవ్రంగా కలిసివేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎండ తాకిడి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండల తాకిడికి అంటే బెంబేలెత్తిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్.